కంగారే పడకురా అందరి కథ ఇంతేరా, కష్టాలే ఎరుగని కథ అంటూ ఉండదురా, కన్నీళ్లే దాటని కళ్ళేవీ లేవు కదా, కల్లోలం జరగని బ్రతుకంటూ ఉండదుగా. పగలగొట్టు. కమాన్. ప్రస్తుతం నీ పరిస్థితి ఇదే. నీ ఒక్కడిదే కాదు, మనందరిది కూడా. ఇలా చూడు, ప్రతి మనిషి పొరపాట్లు చేస్తూనే ఉంటారు. ఎలా కోలుకున్నావనేది ముఖ్యం. ఓకే, పని మీద ధ్యాస పెట్టు. ప్రాణం పోతుంది కదా, పోయేటప్పుడు నిశ్చింతగా పోవాలమ్మా. మనం పుట్టినప్పుడు మనం ఏడిచాం, గుర్తుపెట్టుకోండి. మనం పుట్టినప్పుడు మనం ఏడిచాం, అందరూ నవ్వారు. మనం వెళ్ళిపోయేటప్పుడు మనం నవ్వుతూ వెళ్ళిపోవాలి, అందరూ ఏడుస్తారమ్మా సహజంగా. అది జీవితం, అది జీవితం. సరిగ్గా దీనికి రివర్స్. మనం పుట్టినప్పుడు మనం ఏడిచాం, అందరూ నవ్వారు. తల్లి సహా, బంధువులు సహా అందరూ నవ్వారు, కేరింతలు కొట్టారు. అబ్బాయి పుట్టాడు, అమ్మాయి పుట్టింది. మరి మనం ఏడిచాం. అంటే పోయేటప్పుడు మనం నవ్వాలి, ఆనందంగా వెళ్ళిపోవాలి, వాళ్ళు ఏడవాలి. అంటే ఏడుస్తున్నారంటే అర్థమేంటి? ఏదో మంచి చేశాం మనం, అయ్యో వెళ్ళిపోతున్నాడని ఏడుస్తున్నారు. దుర్మార్గం చేసిన వాడి గురించి ఏమనుకుంటారు? అమ్మయ్య అనుకుంటారు. కొందరు పోతే అయ్యయ్యో అంటారు, కొందరు పోతే అమ్మయ్య అనుకుంటారు, పైకి అనరుగా. అలాగనే మృత్యువును కోరుకోవలసిన పని ఏంది? ఇక్కడ ఎలాగూ వస్తుంది. వెల్కమ్ టు డెత్. వచ్చేటప్పుడు స్వాగతం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. సంపద ఉన్నప్పుడే మనకందరూ సాయం చేస్తారు. అన్నీ గోకేసుకుని కూర్చుంటే ఎవడూ సాయం చేయడు. సమాజంలో గౌరవం ఉండాలి అంటే చెయ్యి చాపే పరిస్థితి రాకూడదు. మనకు కావలసిన పొలం, అన్నం తినడానికి, ఓ ఇల్లు, ఈ పాటి సంపద మనకి చేతి కాపు కింద కొంత ఖర్చు పెట్టడానికి డబ్బు, నెలకింత. ఈ రోజుల్లో బతకాలంటే కనీసం 50-60 వేలు ఆదాయం ఉండాలి, లేకుండా బతకడం కష్టం. ఆ మాత్రం ఆదాయం మనకు ఉండాలి. ఆ మాత్రం బలం లేకపోతే మన వాళ్లే మనల్ని మింగేస్తారు. పెడతాడు. పార్వతీదేవి అడిగింది మహాభారతం అనుశాసనిక పర్వంలో, శుభ్రమైన కైలాసం ఉండగా, ఇంత ఐశ్వర్యం ఉండగా, చింతామణి గృహం ఉండగా శ్మశానంలో ఎందుకుంటున్నారని అడిగింది. అడిగితే ఆయన చెప్పాడు, పార్వతి బతికున్న నాళ్లు అన్ని చోట్లకి వెడతారు, ఏమీ తోచట్లేదు, శ్మశానానికి వెళ్ళొద్దామని ఎవరు రారు పార్వతి. నేనంతవాణ్ణంటాడు, పొడుగ్గా ఉన్నానంటాడు, తెల్లగా ఉన్నానంటాడు, పండితుణ్ణంటాడు, పద్యాలు నాకు నోటికొచ్చంటాడు, ఉపన్యాసం చెప్పగలనంటాడు, నాకు పాటలు వచ్చంటాడు, నేను నాట్యం చేస్తానంటాడు, నేను అధికారినంటాడు, నా దగ్గర డబ్బు ఉందంటాడు, నేను పాట పాడగలనంటాడు. ఇన్ని ఉన్నాయనుకున్న వాడిలోంచి ఊపిరి బయటికి వెళ్ళిపోయిన తరువాత వాడిని తీసుకెళ్లి 4 కొత్త కర్రల మీద పడుకోబెట్టి, చాప చుట్టి తాడు కట్టి పైన నూలు బట్ట కప్పి తీసుకొచ్చి అన్నీ తీసేసి కర్రల మీద పడుకోబెట్టి కాల్చేస్తుంటే జీవుడు లేచి నిలబడి పుర్రె పగిలిపోయిన తరువాత కన్న కొడుకు కూడా స్నానం చేసి వెళ్ళిపోతుంటే చీకటి పడిపోయాక, అయ్య బాబోయ్ చుట్టూ ఉగ్రభూతాలు, నా వాళ్ళన్న వాళ్ళు లేరు, వీళ్ళని నమ్ముకున్నాను, ఒక్కడు లేడని ఏడుస్తుంటే నేనున్నాను రా అని చెప్పడానికి నేను కూడా లేకపోతే చచ్చిన వాడు 1000 మాటలు చచ్చిపోతారని అక్కడ ఉన్నారు పార్వతి. నా కర్మకాలక్కడలేను. మా డాడీ తాగుబోతుడు కాదు, మా డాడీ బలాదులు చేయడు, మా డాడీ ఏం షికార్లు చేయడు. ఉదయం లేచి కష్టపడి రాత్రి వరకు కష్టపడి మిడిల్ క్లాస్ ఫాదర్. ఒక మిడిల్ క్లాస్ ఫాదరు జీవితం అంతా కష్టపడి ఫ్యామిలీని పోషించుకోలేకపోయే ఏ స్టేజ్కి వస్తున్నాడంటే ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్ ఈ సిస్టంలో. మిడిల్ క్లాస్ వాడికి ఎక్కడో అన్యాయం జరుగుతుంది. అండ్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో కూడా మా డాడీ జాబే చెయ్యి అని కూడా అనలేదు. ఓకే, ప్రెషర్ లేదు, ప్రెషర్ లేదు, నీకు నచ్చింది చెయ్యి, నీకు ఫ్రీడమ్ ఇచ్చారు, నీకు ఫ్రీడమ్ ఇచ్చాడు. నా మీద నమ్మకంతో నన్ను వదిలేశాడు. స్లోగా నేను ఒక్కోసారి మన అనుకున్న వాళ్ళందరూ మనల్ని వదిలి వెళ్ళిపోవచ్చు. అప్పుడు కూడా మనం బతక తప్పదు. ఎందుకో ఎవరి కోసం బతుకుతున్నామో కూడా తెలియకపోవచ్చు. అయినా దేనికి మనం చెల్లించకూడదు. దట్స్ లైఫ్. తెల్లవారుజామున 5 గంటలకి రైలుకి వెళ్ళిపోవాలి. తెల్లవారుజామున 4 గంటలకు అలారం పెట్టుకున్నావు. అలారం మోగింది, ఒక్క 10 నిమిషాలు ఆగి లేద్దామని దాన్ని ఒక్క నొక్కు నొక్కి పడుకున్నావు. అంతే 6 గంటలకి తెలివచ్చింది, వెళ్ళిపోయింది నువ్వు ఎక్కవలసిన రైలు, చేరవలసిన గమ్యస్థానం పోయింది, వెళ్ళవలసిన ఇంటర్వ్యూ పోయింది, జీవితమే పోయింది. అలారం
ఏది ఏ సమయమునందు చెయ్యాలో అది ఆ సమయమునందు చెయ్యాలి. అలా చెయ్యగలగడం అందరి యొక్క కర్తవ్యం.